ఈ వీడియోలో మనం నిఫ్టీ మరియు కొన్ని స్టాక్స్ ఇంట్రాడే ట్రేడ్ ఐడెంటిఫికేషన్ ఎలాగో చూద్దాం. ఇది నిఫ్టీ గ్రాఫ్ అండి. ఇది 22వ తారీఖు జరిగిందనమాట ప్రైస్ యాక్షన్. దీన్ని ఒకసారి మనం ఆర్డర్ బ్లాక్స్ కాన్సెప్ట్ని ఉపయోగించి దీన్ని స్టడీ చేస్తున్నామండి. ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, 22వ తారీఖు 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాము. చూడండి, మార్కెట్ అలా మూవ్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సిగ్నల్ లభించలేదు. కానీ మనకి అలా జరుగుతున్న కొద్ది దాదాపు అంత పేషెన్స్కి వెయిట్ చేసినాక 1 గంట ప్రాంతంలో పైన చూడండి ఒక చిన్న బాక్స్ ఫామ్ అయింది. ఇది సెల్లర్స్ ఎక్కువగా ఉన్న జోన్ అన్నమాట. దీన్ని బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ వేరే బ్లాక్స్ కూడా పైనుంచే ఫామ్ అయినాయి. అంటే సెల్లర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ఎంత క్లియర్గా ఉంది చూడండి నిఫ్టీది. అలాగే ఇదే నిఫ్టీని మనం వేరే టైం ఫ్రేమ్లో కూడా 3 మినిట్స్లో చూసుకుంటే చూడండి, 22వ తారీఖు స్టార్ట్ అయింది. అలా పైకి వెళ్తూ అక్కడ బాక్స్ను ఫామ్ చేసింది, అంటే పైన ఫామ్ చేసింది. అంటే ఇవన్నీ ఈ కోడింగ్ ఎలా చేస్తానంటేనండి, ఆర్డర్ బ్లాక్స్ మనకి సెల్లింగ్ ప్రభావం వచ్చినప్పుడు పైన ఏర్పడతాయి, బయింగ్ వచ్చినప్పుడు కింద ఏర్పడతాయి అన్నమాట. ఇది చూడండి 5 మినిట్స్లో కూడా ఒక చక్కగా ఒక బేరిష్ ఆర్డర్ బ్లాక్ని ఫామ్ చేసింది. అలాగే దీన్ని వేరే స్టాక్ను ఉపయోగించి చూద్దామండి. ఇది ఐటీసీ స్టాకు. అదే 22వ తారీఖు ఎలా జరిగిందో చూడండి ఒకసారి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాము. ఒకసారి 22వ స్టార్టింగ్లోనే మనకి పైన ఒక బేరిష్ ఆర్డర్ బ్లాక్ ఉంది. అది ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక చిన్న ఆర్డర్ బ్లాక్ అప్పటికప్పటికే ఫామ్ అయిందన్నమాట. చూడండి క్లియర్గా 22వ తారీఖు స్టార్టింగ్లో చూడండి చిన్నగా మార్కెట్ మూవ్ చేస్తున్నాను. చూడండి ఆ బేరిష్ ప్రభావంతో ఎలా కిందకు వచ్చినాయో చూడండి. అంటే ప్రైస్ ఎలా కిందకి వెళ్ళిందో చూడండి. మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ బేరిష్ ఫామ్ అయింది. అంటే ఇంకా స్టాక్ కిందకి వెళ్తుందని అర్థం. చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఇదండి ట్రేడ్ ఐడెంటిఫికేషన్. ఇంత క్లియర్గా చూసుకో. అసలుకి వేరే టైం ఫ్రేమ్ ఉపయోగించి చూద్దాము. ఇది 3 మినిట్స్ అండి. 22వ తారీఖు స్టార్టింగ్లోనే మనకి ఒక బ్లాక్ ఫామ్ ఉంది. అది ఎటు డౌన్ సైడ్ వెళ్తుందని మనకి క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది. సో స్టాక్ కూడా చూడండి ఎలా కిందకి వెళ్ళిందో ఇదండి. అలాగే 1 మినిట్లో మనం ఒకసారి ఐటీసీ స్టాక్ని చూద్దాం. 22వ తారీఖు ఇలా స్టార్ట్ అయింది. కొంచెంసేపు పైకి వెళ్ళిన తర్వాత ఒక బ్లాక్ ఫామ్ చేసింది. అక్కడ నుంచి కిందకి వస్తూనే ఉంది చూడండి. ఎక్కడ కూడా బయింగ్ ఫామ్ లేదు. మళ్ళీ ఇంకొక బ్లాక్ వచ్చేసి దాదాపుగా 12 గంటల ప్రాంతంలో ఫామ్. అది కూడా సెల్లింగ్నే చూపిస్తుంది. మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ మళ్ళీ పైన ఒక సెలర్స్ ప్రభావం యొక్క జోన్ ఉండటం వల్ల ఐటీసీ ఆ రోజు కిందకే వచ్చిందనమాట. ఇదండి మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఇంకొక ఇదే కాన్సెప్ట్ని వేరే స్టాక్ల మీద ఉపయోగిద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. ఫస్ట్ నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. 22వ తారీఖు చూడండి, మనకి స్టార్టింగ్ నుంచే మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైకి వెళుతూ ఒక చిన్న బయింగ్ జోన్ని ఫామ్ చేసింది చూడండి. ఇందాక చెప్పాను కదా, ఆర్డర్ బ్లాక్ ఎప్పుడైనా సరే డౌన్ సైడ్ ఫామ్ అయిందంటే బయ్యర్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉండట్టు. అదే పైన కానీ బాక్స్ ఫామ్ అయిందంటే సెల్లర్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ ఎప్పుడైతే బయ్యర్స్ యొక్క ప్రభావం మనకి ఇండికేషన్ ఇచ్చిందో మార్కెట్ చూడండి, ప్రైస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా పెరుగుతూ వెళ్ళిందో అట్లా ఎక్కడ పెరుగుతూ వెళ్తుందంటే మళ్ళీ సెల్లర్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడ మళ్ళీ ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. సో ఇక్కడ అందాక బై చేసిన వాళ్ళు ఇక్కడ సెల్ చేసేసి మళ్ళీ సెల్ ట్రేడ్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, మళ్ళీ నెక్స్ట్ కాసేపటికి మళ్ళీ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ మాత్రమే ఫామ్ అయింది. మళ్ళీ ఇంకాసేపటికి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. మళ్ళీ ఇంకాసేపు సెల్లింగ్. సో క్లియర్గా ఈ స్టాక్లో సెల్లర్స్ మాత్రమే ఎంటర్ అవుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అది ఎక్కడ కదా వచ్చిందంటే మళ్ళీ బయింగ్ వచ్చేదాకా మనకి అది సెల్లింగ్ జోన్లో ఉన్నట్టు అనమాట. అలాగే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇదిగోండి 22వ తారీఖు స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టాను. ఇక్కడ ఎటువంటి మనకి ఇక్కడైతే సిగ్నల్ రాలేదు. మళ్ళీ కొంచెం అంటే 1 మినిట్లో ఆల్రెడీ వచ్చింది. మనం ఆల్రెడీ ట్రేడ్ తీసుకోవచ్చు అక్కడ. దీని కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే 3 మినిట్స్ 5 మినిట్స్ కూడా చూసుకుంటాం ఇంటర్డే పర్పస్ కోసం. ఇక్కడ 3 మినిట్స్లో అంతకుముందు ఫామ్ అయిన ఒక జోన్ ఉందండి, పైన బాక్స్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళి టచ్ అయ్యేసరికి అదేంది సెల్లర్స్ యొక్క జోన్ ఇదివరకు వాళ్ళు మళ్ళీ ఎంటర్ అవడంతో మళ్ళీ కిందకు వచ్చేసింది అనమాట. అదే దీన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూసినప్పుడు ఇందాక అందరూ సెల్లర్స్ ఎలా వచ్చేసారు, అలాగే 3 మినిట్స్లో వచ్చేసరికి అంతకు ముందు ఉన్న బాక్స్ని ఎప్పుడు టచ్ అయిందో ఇక్కడ టచ్ అయ్యి కిందకు వస్తుంది. అక్కడ 1 మినిట్లో మనకి సెల్లింగ్ ఫామ్స్ అయినాయి, బాక్స్లు ఫామ్ అయింది. సో అది క్లియర్ ఇండికేషన్ అనమాట. దీన్ని కాన్ఫ్లుయెన్స్ అంటారు అనమాట. అంటే రెండు డిఫరెన్స్ ఫ్రేమ్లో ఒకే టైంలో సెల్లర్స్ మనకి ఎంటర్ అవడాన్ని మా ప్రైస్ అనేది కిందకి వెళ్తుందనే దానికి ఒక కాన్ఫ్లుయెన్స్ అనమాట. అలాగే మనం ఒక 5 మినిట్స్లో చూద్దాం. ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని 22వ తారీఖు స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఎటువంటి ఇండికేషన్ లేకుండా పైకి వెళ్ళింది. కానీ ఒకనొక టైంలో పైకి వెళ్ళినప్పుడు ఒక బేరిష్ ఆర్డర్ బ్లాక్ మాత్రం ఫామ్ అయింది. సో ఇది ఇండికేషన్. ఇక్కడ కూడా కిందకు వస్తుంది. అంటే ఇలా మల్టీ టైం ఫ్రేమ్స్లో మనం చెక్ చేసుకోవడం వలన మన ట్రేడ్ ఎంట్రీ ఐడెంటిఫికేషన్ అనేది
కాన్ఫ్లుయెన్స్తో కూడి ఉంటుంది. కాన్ఫ్లుయెన్స్ అంటే ఒకదానికొకటి సపోర్ట్గా ఉన్నట్లు అనమాట. ఇదే స్ట్రాటజీని మన ట్రేడింగ్ స్ట్రాటజీని ఎస్బీఐ బ్యాంక్ మీద చూద్దామండి. ఎస్బీఐ ఆ రోజు 22వ తారీఖు స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాము ఫస్ట్ స్టడీ చేయడానికి. చూడండి, కొంచెంసేపు వెళ్ళినాక పైకి వెళ్ళినాక ప్రైస్ అనేది ఒక బేరిష్ ఆర్డర్ బ్లాక్ని ఫామ్ చేసింది. సో అంటే అక్కడ సెల్లర్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉండటం అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవి ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపెంట్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో అనమాట. అంటే ఎక్కువగా ఎఫ్ఎఫ్ఎస్ కానీ, డిఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ కానీ, ఈవెన్ రిటైలర్స్ కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే ఈ బ్లాక్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇలా కోడింగ్ అనేది దాదాపుగా ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం 3 మినిట్స్లో చూసుకుని చూడండి సెల్లింగ్ అనేది ఎలా ఫామ్ అయిందో. ఆ సెల్లింగ్ వచ్చేసరికి అంతకుముందు రోజు జరిగిన బయింగ్ జోన్ బాక్స్ని చూడండి, ఆర్డర్ బ్లాక్ అక్కడ దాకా వచ్చిందనమాట. ఒకవేళ మనకి బయింగ్ సంబంధించిన బులిష్ బ్లాక్ ఫామ్ అవ్వకపోతే అంతకుముందు జరిగిన బ్లాక్ వరకు అది వస్తుంది అనమాట. అక్కడ మనం ఎగ్జిట్గా నిర్ణయించుకోవచ్చు అనమాట. ఇది క్లియర్ కట్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోండి. ట్రేడ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ మనకి మార్కెట్లో ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎలా ప్రైస్ అనేది పుష్ అవుతుంది అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ రావాలండి. ఇప్పుడు 1 మినిట్లో చూసుకుంటే ఎస్బీఐ బ్యాంక్లో ఎటువంటి ఇండికేషన్ లేదు, కానీ కొంతసేపు తర్వాత ఒక సెల్లింగ్ అనేది ఒక బ్లాక్ అనేది ఫామ్ అయింది. సో ఆ జోన్ నుంచి సెల్లర్స్ ఎక్కువగా మనకి మార్కెట్లో ఈ స్టాక్లోకి వస్తున్నారు అన్నమాట. దానివల్ల మా ఎస్బీఐ అనేది కిందకి వెళ్ళిపోయింది అనమాట. అలాగే ఇంకొక స్టాక్ని చూద్దాము. ఈసారి ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దామండి. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టాను, ఒకసారి చూడండి ఓవరాల్గా ఎలా ఉందో. సో 22వ తారీఖు ఇది స్టార్టింగ్ చూడండి. 22వ తారీఖు స్టార్టింగే చిన్న బ్లాక్ని ఫామ్ చేసిందండి. ఆల్రెడీ అక్కడ ఒక బ్లాక్ ప్రీవియస్గా ఉంది. అది మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ బ్లాక్ కింద మాత్రం స్టాప్ లాస్ని పెట్టుకోవాలంటే, ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడైనా ఎవరైనా ఎంటర్ కావచ్చు కాబట్టి, బయ్యర్స్ డామినేషన్ కావచ్చు, సెల్లర్స్ డామినేషన్ కావచ్చు. సో ఎప్పుడైతే ఆ ట్రేడ్ ఎంట్రీని అంత తక్కువ స్టాప్ లాస్ తీసుకున్నామో అక్కడ నుంచి మనము హోల్డ్ చేసి పెట్టుకొని చూస్తూ ఉంటే ఇక్కడ తర్వాత వచ్చింది కూడా బయింగ్ సైడే వచ్చింది చూడండి. సో ప్రైస్కి ఎప్పుడైనా కింద బాక్స్ ఫామ్ అవుతుంది అంటే, ఈ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు దీంట్లో ఈ స్టాక్లోకి ఎంటర్ అవుతున్నారనే అర్థం అనమాట. అందుకని మనకు ఫస్ట్ వచ్చిన బాక్స్ నుంచి సెకండ్ కూడా బయ్యర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఇదిగోండి పైన వచ్చిన సెల్లింగ్ బాక్స్ నుంచి అక్కడి వరకు కూడా బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ మనం ట్రేడ్ని ఎగ్జిట్ అవుతాము. ఇక్కడ రివర్స్ ట్రేడ్ సెల్లింగ్ కూడా తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్, మామూలు సెల్లర్స్ కాదండి, మన రిటైల్ సెల్లర్స్ ఏం కాదు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, ఎఫ్ఎఫ్ఐఎస్, డిఏఎస్, బ్యాంక్స్, ఫండ్స్, వీళ్ళందరి యొక్క ట్రేడింగ్ క్వాంటిటీస్ కానీ ఒక అప్రోచ్ కానీ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఇది ఆర్డర్ బ్లాక్స్ ఎస్ఎన్సి కాన్సెప్ట్లో ఆ పోర్షన్ క్యాచ్ చేస్తుంది. ఇది మంచి బెనిఫిట్ అనమాట మనకి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. ట్రేడింగ్ చేయటం కంటే కూడా ఫస్ట్ అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒకసారి 3 మినిట్స్ టైంలో ఒకసారి చూస్తున్నాం చూడండి. ఇక్కడ కూడా చూడండి ఒక అంతకుముందు జరిగినట్లు బుల్లిష్ ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అని, కానీ 22 స్టార్టింగ్లో ఎటువంటి బాక్స్ ఫామ్ లేదు. కానీ కొంతసేపు తర్వాత ఇక్కడ చూడండి ఒక గ్రీన్ బాక్స్ ఫామ్ అంటే బయ్యర్స్ పెరుగుతున్నారు, అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. సో మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. మళ్ళీ కొంచెంసేపు తర్వాత సెల్లర్స్ ఇక్కడ జోన్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది తగ్గుతుంది. ఎలా తగ్గిందో చూడండి అలాగనమాట. అలాగే 5 మినిట్స్లో కూడా చూసుకున్నాము. 22 మార్కెట్ స్టార్టింగ్లోనే ఒక బాక్స్తో ఫామ్ అయింది. సో ఇది ఫస్ట్ స్టార్టింగే మనకి బయింగ్ ఇచ్చేసింది అనమాట. ఈ బాక్స్ కింద కొంచెం కిందగా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. ఎవరు బయ్యర్స్ను ఒక్కోసారి సెల్లర్స్ డామినేట్ చేస్తారు, సెల్లర్స్ని బయ్యర్స్ డామినేట్ చేస్తారు. అప్పుడు ఈ బాక్స్ కిందకు వచ్చినప్పుడు ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం మన వ్యూని తక్కువ లాస్తో బయటకు వస్తాం. సో ఇక్కడ చూడండి గ్యారంటీ ప్రాఫిట్స్ అని కాదు, ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రాసెస్ని అర్థం చేసుకున్నాము. మార్కెట్లో ఎవరు బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారా, సెల్లర్స్ కంట్రోల్లో ఉందా ప్రైస్ అనేది. ఇది ఒక 5 మినిట్స్లో చూసుకున్నప్పుడు 22వ తారీఖు స్టార్టింగే ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, స్టార్టింగ్ మనకు సెల్లింగ్ జోన్ ఇచ్చేసింది. ఇక్కడ ఏమో బయింగ్ జోన్ ఇచ్చింది, ఇక్కడ సెల్లింగ్ జోన్ చూడండి. ఒకే రోజు ఎంత క్లియర్ కట్గా మనకి ఈ ఆర్డర్ బ్లాక్స్ ద్వారా మనకి ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది ఎంత క్లియర్గా వస్తుంది చూడండి. ఇది మనం అర్థం చేసుకొని ఈ ట్రేడ్ని కానీ మనం ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడం, దాని స్టాప్ లాస్ ఆ బాక్స్ కిందగా కొంచెం కిందగా పెట్టుకోవడం. అలాగే ఇక్కడ మనకు బయింగ్ జోన్స్ ఫామ్ అని, అలాగే సెల్లింగ్ జోన్ ఎప్పుడండి టార్గెట్ మనం ఇక్కడ పెట్టుకోము. ఎక్కడ పెట్టుకుంటాము, అంతకుముందు సెల్లింగ్ జోన్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుంటాము. లేదంటే ఇలా బయింగ్ జోన్ వచ్చినప్పుడు మనం ఎంటర్ అయినాక జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా బయింగే వచ్చింది. సో మన బయింగ్ జోన్ అట్లాగే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా సెల్లింగ్ బాక్స్ ఫామ్ అయింది. సో బేరిష్ అనమాట. ఇది బేరిష్ ఫామ్. ఇక్కడ
ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రివర్స్ కూడా సెల్లింగ్ జోన్లో ఎంటర్ అవుతారు. ఈ విధంగా మై న్యూ ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీని ఉపయోగించి ట్రేడ్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.